హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో గైస్, వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయ్యాయంటే మీకు స్టార్టింగ్ సాలరీ 20 to 23,000 పర్ మంత్ సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సెలక్షన్ మొత్తం మనకు ఆన్లైన్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు లీషియస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్ గా మనకి నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు ఇక్కడ క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ వర్కింగ్ ఆర్ జాబ్ లొకేషన్ అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫుల్ టైమ్ అని చెప్పేసి సో మీరు ఇంటి నుండే ఫుల్ టైమ్ జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక ఆఫీస్ లొకేషన్ మనకు బెంగళూరు అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్, ఇక్కడ చూడండి మనకు గ్రాడ్యుయేషన్ ఆర్ హెచ్ఎస్సి క్వాలిఫైడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో గైస్, మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవడం కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే మనకు శాలరీ అయితే నోటిఫికేషన్లో డిస్క్లోజ్ చేయలేదు. ఇక పర్టికులర్ పోస్ట్కి ఇక పర్టికులర్ కంపెనీ ఇచ్చేటువంటి శాలరీ వచ్చేసి మనకు గ్లాస్టర్ వెబ్సైట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు స్టార్టింగ్ శాలరీనే 23,000 పర్ మంత్ శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక లీషియస్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మీకు ఇన్కమింగ్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక ఇన్కమింగ్ కాల్స్ కి మీరు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ అయితే మీరు ఇమ్మీడియట్ గా రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా అవుట్ గోయింగ్ కాల్స్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. సో అవుట్ బౌండ్ కాల్స్ కూడా చేసేసి మీరు కస్టమర్స్ యొక్క ఇష్యూస్ ని కనుక్కునేసి వాళ్ళ ఇష్యూస్ అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి గైస్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా ఇక్కడ చూడండి, ఫాలో కమ్యూనికేషన్ స్క్రిప్ట్స్ వెన్ హ్యాండింగ్ డిఫరెంట్ టాపిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి కస్టమర్స్ తో డిఫరెంట్ టాపిక్స్ ని డిస్కస్ చేసేటప్పుడు, హ్యాండిల్ చేసేటప్పుడు సో కమ్యూనికేషన్ స్క్రిప్ట్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ సైజ్ ఆపర్చునిటీస్ టు అప్సెల్ ప్రోడక్ట్స్ వెన్ దే అరైజ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కస్టమర్స్ ఏదైతే నీడ్స్ అడుగుతున్నారో సో ఇక నీడ్స్ని మీరు ఐడెంటిఫై చేసేసి వాళ్ళకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు కస్టమర్స్ ఎటువంటి ఇష్యూస్ రైజ్ చేసినా కూడా ప్రోడక్ట్ సంబంధించి ఆ యొక్క ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీట్ పర్సనల్ ఆర్ టీమ్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ టార్గెట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీకైతే టార్గెట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక టార్గెట్స్ అయితే మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, హ్యాండిల్ ఆల్ టైప్ ఆఫ్ క్వెరీస్ ఫ్రమ్ కస్టమర్స్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ కీప్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ ది కన్జర్వేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ అయితే మీరు ఒక రికార్డ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్స్ ఏదైతే కంప్లైంట్స్ చెప్తారో సో ఎటువంటి కంప్లైంట్స్ చెప్పినా కూడా సో మీరైతే ప్రాపర్ యాక్షన్ తీసుకునేసి వాళ్ళకైతే సో ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క ఇష్యూస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టే మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదే విధంగా కస్టమర్స్ తో కమ్యూనికేట్ అయ్యేటువంటి కెపాసిటీ
కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గుడ్ లిజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు గుడ్ ఇంటర్పర్సనల్ న్యూమెరికల్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ఎబిలిటీ టు హ్యాండిల్ ప్రెషర్ అండ్ క్లియర్ అండ్ ప్లెజెంట్ స్పీకింగ్ వైస్ అయితే ఉండాలి. ఫ్లూయెంట్ హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు కస్టమర్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ చెప్పినా కూడా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే టెక్ సెవెన్ఎస్ కి సంబంధించి అంటే ఎంఎస్ ఆఫీస్ కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్ లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టే రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టు ఇక్కడ ప్రీ రిక్విజిట్స్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఇక వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకు అదే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ల్యాప్టాప్ విత్ బిలో రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి మినిమం 4GB ర్యామ్ ల్యాప్టాప్ అయితే ఉండాలి లేదా డెస్క్టాప్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా i3R హైయర్ ప్రొసెసర్ అయితే ఉండాలి. 128GB స్టోరేజ్ స్పేస్ అయితే ఉండాలి. విండోస్ 10 అయి ఉండాలి. 64-bit ప్రొసెసర్ అయితే అయి ఉండాలి. నాట్ ఓల్డర్ దెన్ 2 years అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మినీ యూపీఎస్ ఫర్ వైఫై రూటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు స్టేబుల్ బ్రాడ్బ్యాండ్ ఆర్ మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మినిమం వచ్చేసి 50 Mbps స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక ప్రీ రిక్విజిట్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టయితే మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ అవర్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మీరు వచ్చేసి వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక వీక్ ఆఫ్స్ కూడా మనకు సాటర్డే సండే అయితే ఇవ్వరు. మనకు సాటర్డే సండే కూడా వర్కింగ్ డే అయితే ఉంటుంది అనమాట. మనకు మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, వెన్స్డే కావచ్చు. సో అదర్ డేస్ లో అయితే మనకు వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ యొక్క కంపెనీ వర్కింగ్ హౌస్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు అనమాట. సో ఈ యొక్క వర్కింగ్ హౌస్ లో మీరు ఎనీ 10 hours షిఫ్ట్ లో వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. షిఫ్ట్ కి వచ్చేసి 10 hours అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫర్ వీక్ వచ్చేసి మీరు 10 hours వర్క్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీరు ఎనీ టైం విత్ ఇన్ 6 AM to 11 PM 10 hours షిఫ్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం కాబట్టి సో మీరు 10 hours షిఫ్ట్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది గైస్. సో ఇవి వచ్చేసి వర్కింగ్ అవర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్ గా పోస్ట్ చేయడం కాబట్టి సో మాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు మీరు సింపుల్ గా ప్రొఫైల్ ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అప్లై చేసుకోండి లేదా మాన్యువల్ గా అప్లై అయితే చేసుకోండి. మాన్యువల్ గా అప్లై చేసుకునే వాళ్ళైతే జస్ట్ మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా మీకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అదేవిధంగా మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. వన్స్ అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు దిస్ జాబ్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఎవరిది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టు బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అయితే అవైలబుల్ లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.